నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం మరి ఎలా ఉండబోతుంది గురుగారు? మణికంఠ గారు, ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వం అంటే యూనివర్స్ అండి. ఓకే, వసు అంటే నివాసం ఉండటం. మనం ఏమంటారు, వసుదైవ కుటుంబకం అంటాం కదా, ప్రపంచం అంతా మన కుటుంబం అన్నదానికి రిప్రజెంటేషన్ ఇది. రెండోది, వసు అంటే సంపద అని కూడా వస్తుందండి. అంటే మన చుట్టూ ప్రపంచం అంతా సంపదమయంగా ఉంది, ఎందుకు నువ్వు లిమిటెడ్ చేసుకుంటావు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. వసు అంటే అందమైన అమ్మాయి అని కూడా ఒక మీనింగ్ ఉందండి సంస్కృతంలో. అందుకని ఏ ప్రకారంగా చూసుకున్న ఈ సంవత్సరం అంతా చాలా బ్యూటిఫుల్గా, చక్కగా ఉంటుంది, గ్రోత్ ఉంటుంది అని మనకి ఈ సంవత్సరం యొక్క ఫలితాన్ని బట్టి మనకు తెలుస్తుందండి. అందుకనే ఈ సంవత్సరానికి ఆ పేరు పెట్టుకున్నారు. మనం పోయిన సంవత్సరం క్రోధీనామ సంవత్సరం అంటే ఏంటి, క్రోపంగా ఉంటుంది. మనం చూసాం కదండి, కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకి వాళ్ళకి ఘర్షణ, వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళకి. తర్వాత మనకి అక్కడ బంగ్లాదేశ్ కొన్ని ప్లేసుల్లో హిందువులు దేవాలయాలు కూల్చేశారు, హిందువులను కోసారు. తర్వాత మనకి కాలిఫోర్నియాలో అడవులు 40 కిలోమీటర్ల దాకా కాలిపోవటం, యుద్ధాలు. ఏమంటే క్రోధి అండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి వృధాగా కోపం. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ కోపం తగ్గిపోతుందండి. మన ఊళ్ళల్లో కూడాను ఎవరిని అరుచుకున్నా కానీ, గొడవలు పడుతున్నా కానీ ఎంతసేపు గొడుగు కొడుతూ ఉంటారు. ఒక రోజు 2 రోజులు ఆపండి, సర్దుకొని పోండి అని చెప్పేసి ఒక సయోధ్యత కుదిర్చేసి షేక్ హ్యాండ్ ఇప్పించేసి పంపిస్తూ ఉంటారు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకు దీని దగ్గర ఆగిపోతారు, ఈ చిన్న విషయాలు వదిలేసి పట్టుకోకుండా అని చెప్తూ ఉంటారు. అలానే వసునామ సంవత్సరం కూడా అలా ఒక అందరికీ రిసోర్స్ఫుల్గా, ఆనందమయంగా, ఉత్సాహంగా ఉండే సంవత్సరం. అందుకని దీనికి ఆ సంవత్సరం పేరు పెట్టారు. అయితే నేను రాశి ఫలాలు చూసినప్పుడు కూడాను మనకి 12 రాసులు ఒక 2 రాసులు కొంచెం బాగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మిగతా రాసులు వాళ్ళకి అంత ఓరంగా తటస్థంగా లేదంటే బాగున్నాయి కానీ తప్ప అంత ఇబ్బంది పెట్టే విధంగా రాశి ఫలాలు ఎవరికి లేవండి. అయితే మీరు అడిగిన విధంగా మిథున రాశి కనుక చూసుకుంటే ఒక చిన్న లైన్లో చెప్పాలంటే వీళ్ళకి కొంచెం విఘ్నాలు, ఆటంకాలతో కూడి సక్సెస్ వస్తుంది. వీళ్ళకి ఈ సంవత్సరం అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా రిజల్ట్ అయితే రాదు, కొంచెం విఘ్నాలతో కూడి ఆటంకాలు కలిగి రిజల్ట్ వస్తుంది. సక్సెస్ డిలేస్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు మీరు? డిలే అని కాదు, ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ఆటంకాలు అంటే చక్కగా ఉత్సాహంగా వెళ్తుంటే ఏదో ఒక ఆటంకం, ఆ ఆటంకాన్ని అధిగమించుకొని వెళ్తూ ఉంటారు అనమాట. అట్లా కొంచెం ఈ మిథున రాశి వాళ్ళకి ఆటంకాలతో సక్సెస్ వస్తుంది. మనకి ఇందులో మిథున రాశి వాళ్ళకి నక్షత్రాలు కనుక చూస్తుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలంతా మిథున రాశి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, కా, కే, కో, హ ఈ అక్షరాలు మూరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మిథున రాశి కింద వస్తారు. మనకి ఆదాయం, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. అంటే మనకి ఎలా ఉందండి, ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, వ్యయం చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే ఏ ప్రకారంగా కనుక మిథున రాశి చూసుకున్నా ఓవరాల్గా బాగుంటుంది. అంటే ఆదాయం కానివ్వండి, లేదంటే ఆదాయం కానివ్వండి. అయితే ఒక్క విషయం మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే కొంచెం ఆటంకాలతో కూడి, అవమానాలతో కూడి వీళ్ళకి రిజల్ట్ వస్తుంది. బట్ అనుకున్న పనులు అయితే అన్నీ చేసుకుంటారు. కాస్త పేషెన్స్తో ఉండాలి ఎక్కువ. అంతే, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కొంచెం సహనం ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ రాశి వాళ్ళకి ఒక స్మూత్ గోయింగ్ ఇయర్ అని మనం చెప్పుకోవాలి. మనకి రాశి గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి 10వ ఇంట్లో శని ఉన్నారండి, తర్వాత 9వ ఇంట్లో రాహు ఉన్నారు, తర్వాత వీళ్ళకి గుజుడు వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నారు, తర్వాత వీళ్ళకి 11వ ఇంట్లో 3వ ఇంట్లో కేతు ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితి బట్టి మనం చూస్తుంటే మనకి మహర్షులు లఘుగోచారం, సూక్ష్మగోచారం అనే ఒక కాన్సెప్ట్లో చాలా సింపుల్గా మన సంస్కృతం మాటలో చెప్తారనమాట. ఏమని చెప్తారంటే దారిద్ర్యం, దుఃఖనాశనం, పాపం స్వం అని చెప్తారు. అంటే 10వ ఇంట్లో శని ఉండటం వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో అంత ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండదు. రెండోది, ఫస్ట్ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఏదో ఒక చికాకులు, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు 3వ ఇంట్లో ఉండటం వల్ల సంపదలు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9th హౌస్లో రాహు ఉండటం వల్ల పాప కార్యాలు ఎక్కువ చేస్తారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, వీళ్ళకి ఆటంకాలతో కలిసి రిజల్ట్ రావడంతో పాటు ఈ సంవత్సరం వీళ్ళకి సక్సెస్ ఫెయిల్యూర్ అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటుందండి. అంటే ఏమవుతుందంటే మీ మైండ్ మంచిగా ఉంటే మంచి రిజల్ట్, చెడుగా ఉంటే చెడు రిజల్ట్. మీకు ఒక ఫ్రీ బౌండరీ ఎన్విరాన్మెంట్ మీకు వీళ్ళకి ఇచ్చేసారనమాట. కొన్నిసార్లు మన పేరెంట్స్ మనల్ని అలా వదిలేసి ఊళ్ళు వెళ్ళిపోతారు. ఏ దారిలో వెళ్తాం అనేది మన నిర్ణయం. ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళకి పాప పనులు చేసే ఆలోచన, ఆ థాట్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే మీరు అనవసరంగా వృధాగా ఖర్చులు పెట్టుకోవటము, చెడు సమాసాలు పట్టడము, టూ మచ్ ఆల్కహాల్ కానివ్వండి, గ్యాంబ్లింగ్, ఇలాంటి టైం వేస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది మిథున రాశి వాళ్ళకి. ఇది మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి.
మనకి శని మనకి గ్రహం వైజ్ కనుక చూసుకుంటే ఏ గ్రహం ఎలా ఉందంటే శని వీళ్ళకి 10th హౌస్లో ఉండి 12వ దాంట్లో చూస్తూ 7వ ఇంట్లో కూడా దృష్టి ఉండటంతో ఏమవుతుంది అంటే వీళ్ళకి వ్యకులం, ఓకే, పాప శోక సంతాపం, పాపముద్యోగ విఘ్నకం, కృష్యాది సర్వ విఘ్నం చ అంటే దశమే భవేత్ శనో అంటారు. 10వ ఇంట్లో కనుక శని ఉంటే ఏమని చెప్తుంటే కృష్యాది సర్వ విఘ్నం చ, మనం ఏదైనా కనుక కష్టపడి ఒక పని చేస్తుంటే అందులో ఆటంకాలు వస్తాయి. ఇది కొంచెం గమనించుకోండి. అంటే శని చాలా ఇబ్బందులు పెడతారండి, శని అయితే బట్ వీళ్ళకి ఏమంటే కొంచెం ఆటంకాలు క్రియేట్ చేసి వదిలేస్తూ ఉంటారు, లేట్ అయ్యి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఈ రాశి వాళ్ళు బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే పాపం ఉద్యోగ విఘ్నకం అంటే చెడు పనులు చేయాలని ఆలోచన ఎక్కువ వస్తుంది. అంటే గ్యాంబ్లింగ్ ఆడాలి, ఏదో మనం చేసేసుకున్నాము, ఎవరు చూస్తారులే, చూస్తారా అని ఒక గ్రాంటెడ్గా తీసుకుని వెళ్ళిపోయే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మంది నాకు తెలిసిన వాళ్ళు బెట్టింగ్లు పెడతారు, అప్పటిదాకా బాగుంటారు, బెట్టింగ్ పెట్టేసి అప్పుల పాలు అయిపోతూ ఉంటారు, ఇంకా చివరికి సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. అదే చూడండి, అది పనుల్లో ఆపేసుకొని ఈ బెట్టింగ్లు పెట్టుకొని కూర్చొని IPL బెట్టింగ్లు అవన్నీ పెట్టుకొని ఓవర్ నైట్ దివాలా తీసారు. అది ఎవరి చేతిలో ఉందండి? వీళ్ళ చేతిలోనే ఉంది కదండి. సో ధర్మరాజు కూడా మన మహాభారతం చెప్తారంటే ఆయనకి ఎందుకు నాకు ఈ పరిస్థితి జరిగింది అని చూసుకుంటే శని యొక్క బాధలు ఆయనకు ఉండటం వల్ల అనమాట. ఏమవుతుందండి? గ్యాంబ్లింగ్. చూడండి, ఆ గ్యాంబ్లింగ్ వెళ్ళిపోయేసి ఇలా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ టైప్ వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యకులం శోక సంతాపం, అప్పుడు బాధపడుతూ ఉంటారు, అయ్యో ఇదేంటి నేను ఇలా చేసింది శోకం పడుతూ ఉంటారు, సంతాప పడుతూ ఉంటారు, నాతో పాటు వేరే వాళ్ళకి హాని జరిగింది అని చెప్పేసి. అందుకని చెప్పేసి వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళు బాగుండాలి లేదన్నది వీళ్ళ యొక్క బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ ఎక్స్పెండిచర్, 10 రూపాయలతో పోయేదాన్ని 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనేస్తూ ఉంటారు. అప్పటిదాకా బడ్జెట్ వాటిలో ఉన్న వాళ్ళు 5 స్టార్ హోటల్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటిదాకా సింపుల్గా ఇంటికి వెళ్ళే మంచి వ్యక్తి కాస్త రెస్టారెంట్లకు రిసార్ట్లకు వెళ్ళిపోయేసి పనులన్నీ చేసేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, ప్లేస్లు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళకి శని వల్ల ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అది వీళ్ళ చేతిలో ఉంది. గురువు వీళ్ళు 1st హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని తృతీయగే తనుగతికే రావు గురువు అని చెప్పడం. అంటే తనుగతి అంటే మరి జన్మ జాతకంలో జన్మ రాశిలో కనుక గురువు ఉంటే ఏమవుతుంది అంటే రాజకోపో యశోహాని, వీళ్ళకి పై బాసులు చాలా ఒత్తిడి వచ్చేస్తుందండి. నేను చాలా ఫోన్ కాల్స్ లాస్ట్ ఇయర్ మనకి ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఉన్నారో వృషభ రాశి వాళ్ళు ఉన్నారో అది ఈ సంవత్సరం వీళ్ళు ఫేస్ చేస్తారు. ఉద్యోగంలో ఏమవుతుందంటే యశోహాని, పై ఉన్న బాస్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ పీపుల్ కానివ్వండి, వీళ్ళకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది వీళ్ళు చేసే పని వల్ల. అంతేకాకుండా వీళ్ళకి గౌరవానికి హాని కలుగుతుంది. అంతే కదండి, మన పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే తీసి పక్కన వేసేస్తారు. అయ్యో నేను టాపర్ని, నా పెర్ఫార్మెన్స్ లేదని పోయిందంటే ఏమవుతుందంటే యశోహాని, కీర్తి ప్రజలకు దెబ్బ ఉంది. అంతేకాకుండా ఉద్యోగస్య విరోధకం, వాళ్ళకి చేస్తున్న జాబులో ఆటంకాలు ఎక్కువ వచ్చేస్తాయి. అంటే గ్రోత్ రాకపోవటం, ప్రమోషన్స్ రాకపోవటం, అనుకున్న విధంగా ఉండకపోవటము, సమ్ స్ట్రెస్ అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఉంటుంది. రెండోది గురువు సరిగ్గా లేకపోవటం వల్ల జన్మ జాతకంలో గురువు రాశిలో గురువు మంచివాళ్ళు కాదండి. గురువు మనకి ధనాన్ని ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, సంతానాన్ని ఇస్తారు. ఈ మూడింటికి సంబంధించిన విషయాలు ఏదో ఒక దాంతో వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. అంతేకాకుండా బుద్ధి భ్రంశో అంటే వీళ్ళు సరైన డెసిషన్ తీసుకోలేరు, అంటే చాలా ఈజీగా ఉండటం. అంటే ఎవరైనా చెప్పినా కూడా మళ్ళీ దానికి స్టిక్ అయిపోతూ ఉంటారు. సెల్ఫ్ డెసిషన్స్ ఏం తీసుకోలేరు, రైట్ డెసిషన్ తీసుకోలేరు, ఏది ఎప్పుడు చేస్తే అప్రాపరేట్గా అనేది ఈ యొక్క జ్ఞానం అనేది కోల్పోతుంది. అంటే గురువుకి అంటే మన నిర్ణయం తీసుకునేటప్పుడు ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అంటారు కదండి. వెనక మనం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అవన్నీ చెక్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. అందరం సీనియర్ మేనేజర్ లెవెల్ హైఫై పొజిషన్లో ఉన్న వాళ్ళంతా డెసిషన్ చాలా యాక్యురేట్గా తీసుకోవాలి. ఈ టైంలో వీళ్ళు డెసిషన్ సరిగా తీసుకోలేరు. ఎందుకంటే ఆ జ్ఞానం, ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వీళ్ళకి, దాన్ని బేస్ చేసేసుకుని, లేదంటే వాళ్ళ ఓన్ ఇంట్యూషన్ బిల్డ్ చేస్తుంది. సో అందుకని వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలు వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అయితే వీళ్ళకి 5th హౌస్లో దృష్టి ఉండటంతో పిల్లలతో చాలా బాగుంటారు. 9th హౌస్ దృష్టి కూడా ఉండటంతో తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు, పిలిగ్రిమేజెస్ని ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే గురువు యొక్క జ్ఞానంతో వీళ్ళు చాలా చక్కగా టెంపుల్స్, పిలిగ్రిమేజెస్ చూడటం అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి 9th హౌస్లో రాహు ఉండటం వల్ల కూడా ఇది కూడా ప్రయాణం క్లాషో ధనధాన్య సకృతి ఏమని చెప్తారంటే వీళ్ళకి సపోర్టింగ్ ఇచ్చే సిస్టమ్. ఎవరైతే కనుక మన కంప్యూటర్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఇంటర్నెట్, ఫారిన్ కనెక్షన్స్, వీళ్ళకి ఎప్పటి నుంచి కనుక సపోర్ట్ వస్తుంటే ఈ టైంలో వీళ్ళకి సపోర్ట్ రాదు. రెండోది ధనధాన్యం ఏమైనా కనుక ఉంటే అవి
ఎక్కువగా రాకుండా మన చేతికి రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వీళ్ళని కొంచెం గమనించి ప్రయాణాలు అనేవి లాభదాయకంగా ఉండబో అంటారు. లాభదాయం కాదు, ఇబ్బందులు ఉంటాయి అనమాట. అంటే ఏమవుతారంటే ప్రయాణ క్లేశం ఆప్నోతి. క్లేశం అంటే బాధ, ప్రయాణాల్లో బాధలు ఉంటాయి. ఎందుకు వచ్చాను రా బాబు అని కైండ్ ఆఫ్ ఫీలింగ్, రాకుండా ఉన్నా బాగుండేది కదా. అవును, అంటే స్ట్రగుల్గా ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు ఏసీలో వెళ్ళే వాళ్ళు సడన్గా జనరల్ స్లీపర్లోనో లేదంటే ట్రైన్ లేట్ అవ్వటమో అలా స్ట్రగుల్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక వివాహాల పరిస్థితి అండి గురుగారు, అలాగే సొంత ఇంటికి అలా నెరవేరే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది కొత్త సంవత్సరం? ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని సర్వజన పూజ్యం, అంతా బాగుంది. తర్వాత ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు అన్న చూడండి, ఏమన్నారు, ఓన్ హౌస్ కట్టుకునే వాళ్ళకి ఫైనాన్స్ సరైన టయానికి అందదండి. ఓకే, గురువు యొక్క అనుకూలత లేకపోవడంతో కొంచెం వీళ్ళు ఆగితే బెటర్. ఈ మధ్యన ఆకస్మిక ధన ప్రాప్తి అంటున్నారు కదా, అదేమన్నా యోగిస్తుంది ఈ రాశి వాళ్ళకి? ఈ సంవత్సరం వీళ్ళకి అకస్మాత్తుగా అది చెడు జరగదు, మంచి జరగదు. ఒక స్మూత్గా అంటే ఏమంటారు, ఒక తటస్థంగా సామాన్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద వీళ్ళ లైఫ్లో జరగవు. బట్ కొన్ని విషయాలు వీళ్ళకి బాగా పాజిటివ్గా ఉంది ఏంటంటేనండి, రాజ సమాన సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు, అందరి చేత గౌరవించబడుతూ ఉంటారు. ఫారిన్ వెళ్ళాలనుకున్న అనుకూలంగా ఉంటుంది. తర్వాత హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీటన్నిటికంటే ముందు ఇంకొక ముఖ్యం మనం చెప్పుకున్నాం, వీళ్ళ యొక్క బుద్ధి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చెడు సమాసాలు చేయటం, ఈ గ్యాంబ్లింగ్, వీటికి వాటికి స్టిక్ అయి ఉండటము, ఇవన్నీ లేకుండా ఉండాలి. ఏమవుతుందంటేనండి, మనిషి తప్పులు చేసేది గ్రహాలు బాగున్నప్పుడే చేస్తారు. ఇప్పుడు గ్రహస్థితి బాగలేదు, డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు లేనప్పుడు బయటకు వెళ్ళేమని చేస్తాడండి, అవునా కదా? ఇంట్లో ఉంటాడు, అతని పని చూసుకుంటారు, తన పని తను చూసుకుంటారు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఇతనికి అన్ని గ్రహాలు సపోర్ట్ చేసినప్పుడే ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి నేను ఏదైనా చేయగలను అంతా గ్రాంటెడ్గా తీసుకొని తన ఎనర్జీ నెగిటివ్గా పెట్టుకుంటే ప్రాబ్లం అయిపోతుందండి. అందుకని వీళ్ళకి బాగుంది, కానీ వీళ్ళు లైఫ్ స్టైల్ కొంచెం మెడిటేషన్ చేసుకోవటం, యోగా చేయటం, స్క్రిప్చర్స్ అన్ని ఎక్కువగా చదవటం, గురువుకి సంబంధించి ఈ రెమెడీస్ చేస్తే బాగుంటుందండి. అయితే మనకి ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, అలాగే మనసు అనేది స్థిరత్వంగా ఉండట్లేదు, మల్టిపుల్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఇవన్నీ పోయి మంచి ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతా చేసుకోవడం వీలుగా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు. వీళ్ళకి రెమెడీస్ ఫస్ట్ వీళ్ళకి లైఫ్ స్టైల్ రెమెడీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను చేసే పనులను నేను చేసేస్తుంటాను, గుడికి వెళ్ళి వస్తానంటే అట్లా కాదు కదా. సో మనకి ఏమంటారంటే లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. అందుకని మనకి ఏం చెప్తారంటే, మనకి పరిహారాల్లో చాలా వెరైటీ పరిహారాలు ఉంటాయండి. సో మనకి పరిహారాలు అనగానే గుళ్ళకి వెళ్ళిపోండి, స్తోత్రాలు చదవండి. నేను ఇది చెప్పాను అనుకోండి, 45 days తర్వాత మళ్ళీ ఫోన్ చేసేవాడి 45 రోజుల నుంచి చదువుతున్న రిజల్ట్ ఏదైనా అడుగుతాంటారు. మొన్న ఇలానే ఒక క్లయింట్ అడిగారు, నేను ఫోన్ చేసి, ఏమండి మీరు చెప్పారు కదండి సుబ్రహ్మణ్య స్వామి చదివానండి, 6 వారాలు వచ్చేటప్పుడు గుడికి వెళ్ళి వచ్చానండి, ఏంటండి విషయం అని అడిగాను. చెప్తే నాకు వాళ్ళ లిస్టు ఎంత ఉంది, లిస్టు మరి వారం 10 రోజులు 2 నెల రోజులు ఇది వస్తుందమ్మా. మీకు అర్జునుడు తెలుసు కదా, మహాభారతం పాశుపతాస్త్రాన్ని 14 సంవత్సరాల తర్వాత వచ్చారండి, మీకు ఇనే ఉంటారు, మనకి ఇందరికి ఆదరం అవునండి అవునండి. మరి అలా మీకు పాశుపత అస్త్రం రావాలంటే, అంత పెద్ద కౌరవసేనని ఎదుర్కోవాలంటే వీళ్ళు అజ్ఞాతవాసంలో వనవాసంలో ఉన్నారండి, అడవుల్లో ఉన్నారు. మరి సడన్గా పోయి అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కొంటే ఎంత శక్తియుక్తులు కావాలి, ఎంత బలం కావాలి. అందుకని అన్ని సంవత్సరాలు తపస్సు చేయాలమ్మా. నువ్వు 2 వారాలు 3 వారాలు చేసి పెద్ద లిస్ట్ వచ్చి వస్తే ఎక్కడ అవుతుందంటే అది షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ కావాలనుకుంటారు ఎక్కువ మంది. అందుకని మెయిన్ మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి. మన లైఫ్లో నేచర్లో ఉన్న శక్తులు మనకు రావాలి, మనలో ఇంట్యూషన్ బిల్డ్ అవ్వాలి. ఉదయాన్నే లెగవాలి, సంధ్యావందనం చేయాలి, అగ్నిహోత్రం చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, పెద్దవాళ్ళు గౌరవించుకోవాలి, మనకి శాస్త్రాలు చదువుకోవాలి, ఇంట్యూషన్ ప్యూర్గా పెట్టుకోవాలి, అందరితో కలిసి ఉండాలి, మంచి పనులు చేయాలి, సేవ చేయాలి. ఇవన్నీ మనకి లైఫ్లో ఒక పార్ట్గా ఉంటే అప్పుడు మనకి జ్యోతిశాస్త్రం పనిచేస్తుంది, స్తోత్రాలు పనిచేస్తాయి, అన్నీ పనిచేస్తాయి. ఇవి పని చేయలేదు, ఇవి చేయకుండా ఉంటే ఎలా? సో అవి కూడా రెమెడీ ఇంపార్టెంట్ అండి. అందుకని వీళ్ళకి బెస్ట్ రెమెడీ మెడిటేషన్, యోగా. ఎందుకంటే గురువు వీళ్ళకి అనుకూలత లేరు. చక్కగా వీళ్ళకి కొన్ని చాలా మంచి మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. మనకి ఈషా ఫౌండేషన్ కానివ్వండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, చాలా ఉన్నాయండి మనకి ఇక్కడ హైదరాబాద్లో యోగా మెడిటేషన్ చేసే సెంటర్లు పెద్ద పెద్దవి ఉన్నాయి. వెళ్ళటము, ఆధ్యాత్మిక టైం స్పెండ్ చేయటం. అది కనహా మెడిటేషన్ హాల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి ఫ్యామిలీతో అంతా ఒక 2 days 3 days టైం స్పెండ్ చేయటం. తర్వాత వీళ్ళు అయితే ఇంట్లో హోమాలు చేయించుకోవటం, తర్వాత మంత్ర వేద ఘోష చేయించుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే అష్టాదశ పురాణాలు ఇలా ఆధ్యాత్మిక బుక్స్ అన్ని చదువుతూ ఉంటే గురువుకి సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి సాష్టాంగ ప్రణామం నమస్కారాలు చేసుకోవటం, వాళ్ళ ఆశీర్వాదం చేసుకోవటం,
అలాంటి శనికి సంబంధించి ప్రాబ్లం ఉంది కాబట్టి తిరుపతి వెళ్ళి రావటం మధ్యలో ఇలా ఫ్యామిలీ అంతా కలిసి చేస్తూ ఉంటే బాగుంటుంది. వీళ్ళకి నేను ఇచ్చే సలహా శ్రీశైలం వెళ్ళగలిగి అక్కడ స్పర్శలింగ దర్శనము, అదే పని వెంటనే చండీ హోమం కనుక చేయించుకోగలిగితే బెస్ట్ మెడిసిన్. ఆటంకాలన్నీ పోతాయి. మనకి కేతు కూడాను వీళ్ళకి 9th హౌస్లో వీళ్ళకి రాహు కూడా ఉన్నారండి. రాహు వచ్చేటప్పటికి అధిష్టాన దేవత దుర్గాదేవి. అందుకని చండీ పారాయణం చేయించుకున్నా, చండీ హోమం చేయించుకున్నా, అది ఇంట్లో చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది. బట్ శ్రీశైలం ఏముంటుంది, మనకి ప్రత్యక్ష డైరెక్ట్ కైలాసం అక్కడ ఉంది కదండి. అందుకని డైరెక్ట్గా వెళ్ళిపోయేసి స్పర్శలింగ దర్శనం ఉదయాన్నే, లేదంటే అక్కడ మనకి రుద్రాభిషేకం కూడా చేస్తారు సామూహికంగా. ఆ రుద్రాభిషేకం అయిపోయిన వెంటనే చండీ హోమంలో కనుక చండీ హోమం చేయించుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ ఒక్క విషయాలు కేర్ఫుల్గా ఉంటే మిగతా అంతా అద్భుతంగా ఉందండి. సో మిథున రాశి వారికి ఓవరాల్గా సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.